హలో హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సుధీర్. రైతు భరోసా ఎప్పుడు పడుతుంది? వానాకాలంకు సంబంధించిన రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక డేట్ చెప్పిండు. 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖు రైతు భరోసా ఇస్తామని చెప్పారు. 26వ తారీఖు ఒక పండుగ ఉన్నది. ఆ పండుగ రోజు బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి. సో బ్యాంకుకు సెలవు ఉన్న ప్రకారంగా ఆ రోజు రైతు బంధు ఇయ్యలేము అని చెప్పేసి ఆ డేటును ఎక్స్టెండ్ చేసి 30వ తారీఖు నాడు రేవంత్ అన్న ఒక సభ పెట్టి ఆ సభలో సిచ్చొత్తితే రైతు భరోసా రైతుల ఖాతాలోకి పడిపోతుంది అని చెప్పేసి అనౌన్స్ చేసిర్రు. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అనేది గవర్నమెంట్కే ఒక క్లారిటీ లేదు. ఎందుకు అని అంటే, ఇప్పుడు 30వ తారీఖు రైతు భరోసా ఇస్తా అన్నమాట వాస్తవమే. కానీ వీళ్ళు ఏం చేసిరంటే, ప్రభుత్వ భూమి కుదబెట్టో లేకుంటే ఎక్కడైనా అమ్మో పైసలు వస్తాయి కదా, ఆ డబ్బులు తీసుకొచ్చి రైతులకు రైతు భరోసా ఇద్దామనుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద సమస్య వచ్చి ఏం పడ్డదంటే, మొన్నటిదాకా ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి రాయదుర్గంకు సంబంధించిన SBI భూముల గురించి. అయితే వీళ్ళ ప్లాన్ ఏం చేసిరంటే, ఆ భూమిని అమ్మి పైసలు వచ్చినాక రైతులకు రైతు భరోసా ఇద్దామనుకున్నారు. కానీ SBI వాళ్ళు దాని మీద టఫ్ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద వార్ జరుగుతుంది దాని మీద. ఇప్పుడు ఇది ప్రభుత్వానికి ఒక పెద్ద మచ్చలాగానే ఉన్నది. మరి ఇప్పుడు పైసలు ఏడికెళ్ళి తీసుకొస్తారు? మరి 30వ తారీఖు కూడా రైతు భరోసా వేస్తారా వేయరా అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. పైసలు లేవు. ఇప్పుడు ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. మరి 30వ తారీఖు కూడా ఇస్తారా ఇయ్యరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. అందుకనే ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఒక పేపర్ చూసిన, ఒక వార్తా పేపర్లో కొన్ని మీడియా ఛానల్, శాటిలైట్ ఛానళ్లలో కొన్ని వార్తలు ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి. రైతు బంధుకు సంబంధించిన వార్తలు ఏందట అంటే, ఇప్పుడు రైతు బంధు ఎవరికి ఇస్తారు అనేది ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు మొన్నటిదాకా ఏమనుకున్నాం మనం, మొన్న వీడియోలో కూడా నేను చెప్పిన, ఫస్ట్ ఒక ఎకరానికి ఇస్తారట. ఎకరం లోపు ఉన్న వాళ్ళకు, అంటే 10 గుంటలు 20 గుంటలు 30 గుంటలు 40 గుంటల లోపు ఉన్న వాళ్ళకు 10 రోజులలో రైతు భరోసా విడుదల చేస్తా అని చెప్పిన. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు గతంలో ఏం జరిగింది, ఎండాకాలంకు సంబంధించిన రైతు భరోసా ఇంకా ఇయ్యలే. దానికంటే ముందు 1 ఎకరానికి రిలీజ్ చేసిర్రు, 2వ ఎకరానికి రిలీజ్ చేసిర్రు. 2వ ఎకరానికి కూడా పూర్తి స్థాయిలో రాలే. 3వ ఎకరానికి 45 రోజులలో 46 రోజులలో 3వ విడత కూడా వేస్తామని చెప్పారు. కానీ ఆ 3వ విడత అటే కొట్టుకపోయింది. ఇప్పటి వరకు 3వ విడత వేసిన దిక్కు దివాన లేకుండా పోయింది. ఎండాకాలం పంటది రాలే. ఇప్పుడు మళ్ళా వానాకాలం పంట వచ్చింది. ఈ వానాకాలం పంటకు కూడా 26వ తారీఖు అన్నారు, 26వ తారీఖు పోయింది. ఇప్పుడు 30వ తారీఖు అన్నారు. 30వ తారీఖు కూడా ఇస్తారా ఇయ్యరా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. మరి ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్కులు ఎక్కువ ఉన్నది. అయితే ప్రభుత్వం, నేను చూసిన ఇప్పటిదాకా వార్తా పేపర్లో ఏమని ఉన్నదట అంటే, పత్తి వండించే వాళ్ళకు రైతు బంధు ఇయ్యరట. పత్తి వండించేటోళ్ళకు రైతు బంధు ఎందుకు అని ప్రభుత్వం ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తుంది. అట్లనే వరి పంట వండించేటోళ్ళకు కూడా ఎందుకు ఇవ్వాలి? అసలు మేము వరే కొనమంటున్నాం, అక్కడ కేంద్రమే వరి కొన అంటుంది. వరి పండించేటోళ్లకు రైతు బంధు ఎందుకు మరిగా? ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నాయి వార్తా పేపర్లల్లో, శాటిలైట్ ఛానళ్ళల్లో. ఇవే ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. నెక్స్ట్ మళ్ళీ కూరగాయలు వండించేటోళ్లకు రైతు బంధు ఎందుకు? వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రైతు బంధు? ఇలాంటివి ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు ఏం చేస్తుండంటే, మా దగ్గర పైసలు లేవు, ప్రభుత్వం దగ్గర ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, ప్రభుత్వమే అప్పులలో ఉన్నది, ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది, ఏడికెళ్ళి పైసలు తేవాలి, ఏడికెళ్ళి తెచ్చియాలి వీళ్ళకని చెప్పేసి రైతులకు రైతు భరోసా ఎట్లా కట్ చేయాలి, ఎట్లా తగ్గియాలి, ఏ విధంగా తగ్గియాలి అనేది పెద్ద ప్లాన్లు ఉన్నాడు ఇప్పుడు. అందుకనే ఇవన్నీ తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ అందరికి ఇచ్చిండు, చెట్లకు, పుట్టలకు, గుట్టలకు, శెలకలకు, శేలలకు, పంట వండించేటోళ్లకు, పంట వండియనోళ్లకు, ఎవరికి భూమి ఉంటే వాళ్ళకు అందరికీ వేసిండు రైతు బంధు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అంతా ట్రిమ్ చేసుకుంటూ వస్తాండి. ఇక చెట్లకు ఎందుకు ఇవ్వాలి, పుట్టలకు ఎందుకు ఇవ్వాలి, పంట వండియని భూములకు ఎందుకు ఇవ్వాలి, బీడు భూములకు ఎందుకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి రేవంత్ అన్న ఒక మంచి ఆలోచనే చేసిండు. అది కూడా మంచి ఆలోచనే, వాస్తవానికి అది మంచి ఆలోచనే. ఎందుకంటే పంట వండియని వాళ్ళకు
ఇది ఏదేంది మన చెట్లకు పుట్టలకు గుట్టలకు బీడు భూములకు ఖాళీగున్న భూములకు వాటికి ఎందుకు రైతు భరోసా? మంచి ఆలోచన చేసిర్రు, ఓకే, అది ఒకటి మంచి పద్ధతే. కానీ పండించేటోళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనకాడ పండేదే ఎక్కువ, వరి వండుతుంది, పత్తి వండుతుంది, కూరగాయలు వండిస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళకే రైతు భరోసా ఇవ్వాలంటే మరి ఇంకెవరికి ఇస్తారు? ఇంకెవరికి ఇస్తారు? సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పారు. సంవత్సరానికి ఇచ్చిరా? మరి ఎవరికి ఇచ్చిర్రు? ఎక్కడిచ్చిర్రు? ఇప్పుడు ఇట్లా కొన్ని పెద్ద పెద్ద అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడు 30వ తారీఖు నాడు కూడా రైతు బంధు ఇస్తాడా ఇయ్యడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఈ 2 విడతల రైతు బంధు కూడా ఎందుకు ఇచ్చిండంటే ఫోర్స్ బాగా అయింది, రైతులల్లో వ్యతిరేకత బాగా వచ్చింది. లేకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత రైతు భరోసా కూడా ఇవ్వకపోతుండే. రైతుల దగ్గర వ్యతిరేకత బాగా వచ్చింది, రైతులు రోడ్డెక్కిర్రు, విమర్శలు చేసిర్రు, గవర్నమెంట్ను ప్రశ్నించిర్రు, రేవంత్ రెడ్డిని ప్రశ్నించిర్రు, ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి చేసిర్రు ప్రభుత్వాన్ని. ఎందుకు మీరు రైతు బంధు ఇయ్యరు? ఎందుకు రైతులకు రైతు బంధు ఇస్తలేరు? ఎందుకు ఇబ్బంది పెడుతుర్రు? ఆనాడు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయకులు కూడా మాట్లాడిరు. కేటీఆర్ మాట్లాడిండు, హరీష్ రావు మాట్లాడిండు, చాలామంది బయటకు వచ్చి మాట్లాడిరు. మేము కరోనా టైంలో కూడా, లాక్డౌన్ టైంలో కూడా మా దగ్గర పైసలు లేకపోయినా కూడా మా ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరి కేసీఆర్ రైతులకు రైతు బంధు ఇచ్చిండు అని చెప్పిర్రు. వాస్తవమే కదా. రైతులను ఏ ఒక్కరోజు కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులను ఇబ్బంది పెట్టలే, రైతులను గోస పెట్టలే. అన్నీ ఆపి అయినా రైతులకు రైతు బంధు రిలీజ్ చేసినాం. రైతులకు కావాల్సిన బెనిఫిట్స్ ఏం కావాలో అవన్నీ ఇచ్చేసినాం మేము. ఎరువుల విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ అన్నిట్లల్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో డ్రైవర్కు 1000 రూపాయలు ఇస్తే 4 యూరియా బత్తాలు వేసుకపోయి ఇంటికాడ వేసేటోళ్ళు. ఇప్పుడు యూరియా బత్తాల కోసం రైతులు రోడ్డు ఎక్కిరు, యూరియా బత్తాల కోసం యాప్లు పెట్టిర్రు ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఆ యాప్ను కూడా తీసేస్తారట మళ్ళా. ఇట్లా ఉన్నది. అందుకనే ఇప్పుడు రేవంత్ అన్న ఎవరికి రైతు బంధు ఇస్తాడు, అసలు ఇత్తడా ఇయ్యడా అనేది ఇప్పటికి కూడా పెద్ద క్వశ్చన్ మార్కే ఉన్నది. 30వ తారీఖు అన్నారు, 30వ తారీఖు చేద్దామన్న ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి చెప్తా నేను. ఇప్పుడు రైతు భరోసా అనే స్కీమ్ పెట్టిండు కేసీఆర్, 5,000 ఇస్తాడు, మేము అంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పేసి రేవంత్ అన్న గప్పలు కొట్టి మాట్లాడిండు అధికారంలోకి రావడానికి. అధికారంలోకి వచ్చినాక సరే కొంత లేట్ అయినా, కొన్ని సమస్యలు ఆర్థిక పరిస్థితులు కొంచెం బాగా లేకపోయినా ఇచ్చిండు, రైతు బంధు రిలీజ్ చేసిండు, ఒక సభ పెట్టిండు. ఆ సభలో మాట్లాడిండు, రైతుల గురించి మాట్లాడిండు, ఆ స్విచ్ ఒత్తిండు, రైతు బంధు రిలీజ్ అయింది. ఓకే, అంత మంచిగానే ఉన్నది, అయిపోయింది కదా. నువ్వు ఆ పథకాన్ని ప్రారంభించినవు, ఇక ప్రతిసారి అదే పని చేస్తావా? ఇప్పుడు ఎప్పుడు రైతు బంధు రిలీజ్ చేసినా కొత్తగా సభ పెట్టాలా? ఎందుకు? దేనికి ఆ ఖర్చు అంతా? దుబారా ఖర్చు దేనికి? ఇప్పుడు నువ్వు సభ పెడితే కోట్ల ఖర్చు, మళ్ళా ఎందుకు అవసరమా అంత దుబారా ఖర్చు? ఎందుకు మరి ఇలాంటి దుబారా ఖర్చులు పెట్టుడు ఎందుకు? రైతులకు రైతు భరోసా రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా, ఇట్లాంటి దుబారా ఖర్చులు అని చేసుడు ఎందుకు? వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మస్తు దుబారా ఖర్చు చేస్తుంది, ఘోరంగా దుబారా ఖర్చు చేస్తారు. అవసరం లేని దానికి ఖర్చు పెడుతున్నారు, అవసరం లేని దానికి, పనికి రాని వాటికి ఖర్చులు చేస్తారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, చూడుర్రి మీరు సోషల్ మీడియాలలో వార్తలు చూడుర్రి. వాస్తవమా కాదా? ఇది దుబారా ఖర్చు చేసడం ఎందుకు? పనికొచ్చే ఖర్చు చేయాలి కదా. రైతులకు ఇయ్యూరి రైతు భరోసా. ఇట్లా ఉన్నది. మొత్తానికైతే వానాకాలంకు సంబంధించిన రైతు భరోసా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది ఇప్పుడైతే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే ఉన్నది. అది మరి కట్ చేస్తామంటారు, పత్తి పండించేటోళ్ళకు ఎందుకు ఇచ్చుడు, పొలం పండించేటోళ్ళకి ఎందుకు ఇవ్వాలి, కూరగాయలు పండించేటోళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి రకరకాల క్వశ్చన్లు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు. మరి పూర్తి స్థాయిలో ఎవరికి ఇస్తారు,
ఎన్ని ఎకరాలకు ఇస్తారు, ఎన్ని విడతలకు ఇస్తారు, మళ్ళీ అదే 2 ఎకరాలకి చాపుతారా, 3 ఎకరాలకు ఇస్తారా, 5 ఎకరాలకు ఇస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే ఉన్నది. ఇక మరి వాళ్ళు ఎవరికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.